చదువుకున్న వ్యక్తి చదువుకోకుండా ఎందుకు క్రైమ్ చేయాల్సి వచ్చింది? మా నాన్నకు వెళ్తూ బాగాలేకుండా సార్ నాకు కాలేజీలు పడిపోయినా చదువు బంద్ చేసి జీతం ఉంచారు. చాలా టార్చర్ పెట్టారు సార్. ఏ విధంగా టార్చర్ చేస్తారు? తాళ్ళు ఇంకా చేతులు కట్టేసి రాకెట్ అని అరికాల్లో కొట్టింగ్ తాడు పైకి కట్టి రాకెట్ ఎక్కించి కొట్టిరు, కళ్ళల్లో కారం పెట్టడం. మళ్ళీ నిన్నే ఎందుకు పట్టిస్తున్నాడు? అంటే నువ్వు ఊర్లో వచ్చినప్పుడు దొంగతనం ఎందుకు అవుతుంది? అరే ఎప్పుడు వచ్చినంటే నైట్ వచ్చిన సార్, నేను రిలీజ్ అయ్యంటే నైట్ ఆడ దొంగతనం అయింది అది అని చెప్పి టార్చర్ పెట్టాడు సార్. నేను చేయలేదు సార్, ఎందుకు సార్ చేయకుండా కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను. నేను అవపడితే దొంగతనం పెడుతుర్రు అని చెప్పి ఉల్లిగొండ ఎస్ఐ అప్పుడు శ్రీనివాస నాయుడు అని ఉత్తరం ఉండే సార్. అప్పుడు ల్యాండ్ ఫోన్ లేకుండా ఏం లేకుండే నేను ఫోన్ చేసి క్రైమ్ చేసిన సార్. నేనే ఆయనకు ఫోన్ చేసి క్రైమ్ స్టార్ట్ చేసిన సార్. నేను అప్పుడు ఫోన్ చేసి క్రైమ్ చేశాను. అవును సార్. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చైన్ కిస్తాల్లో 3 సార్లు జైలు పోయినా సార్. పోయిన తర్వాత కూడా ఇక నన్ను ఊళ్ళే పట్టించుకోవట్లేదు. అమ్మ నాయన కూడా అప్పుడు మా అమ్మ అంటే నేను అవపడపోతే మా అమ్మ బాధపడేది. అలాంటిది అమ్మ నాయన కూడా నన్ను ఇక పట్టించుకోవట్లేదు సార్. మరి ఒకటి చేస్తున్నామో అలా పట్టుకుంటే చేత కాదు. నన్ను అవపడంగా నన్ను ఎత్తుకుపోయి ఇట్లా కొట్టడం, టార్చర్ పెట్టడం, జైలు పంపుతుర్రు. ఇప్పుడు నేను చేస్తాను సార్, నీకు చేతనైతే నన్ను పట్టుకోయి అని చెప్పి ఫోన్లు చేసి దొంగతనం చేసిన సార్. ఏం దొంగతనం చేసి? ఇల్లు తాళాలు వల్ల కొట్టిన సార్. ఒకటే రోజు నైటు 50 తాళాలు వల్ల కొట్టేసిన సార్. చేతనైతే పట్టుకో, ఈ సందులో చేస్తున్నా అని చెప్పేది ఎరతాడు చేయడం, ఇట్లా మొత్తం ముక్కు తిప్పలో పెట్టిన సార్. చాలా ఇట్లా. మరి ఈ దొంగతనం చేసిన సంపాదనతో ఏం చేస్తావు? ఖర్చులో జల్సాగా ఖర్చు పెట్టుకోవడం సార్. ప్యాకెట్ మందు అవ్వడం, ప్యాకెట్గా ఇట్లా ఆడడం, ఇట్లా అమ్మాయిల కాడికి పోవడం, ఇట్లా చేసిన సార్. కానీ ఒక ఆమెకి నువ్వు బెయిల్ ఇచ్చావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? చేసుకుందామని తీసుకొచ్చిన సార్. వచ్చినాక 20 రోజులనే గట్కేశ్వర్ రూమ్ తీసుకొని ఉంటున్నాం సార్. గట్కేశ్వర్లో రూమ్ తీసుకొని ఉన్నాం. అన్న కూడా ఎంతగా నమ్మలేదు సార్. మస్తు టార్చర్ పెట్టి కళ్ళ కారం పెట్టి కొట్టింది సార్. బాగా కొట్టి అమ్మాయిని కూడా అంత ముందుకే ఒక అతను అక్కడి నుంచి దింకపోయాడు అన్నట్టు బంకుల నుంచి. నీకు అమ్మ అంటే ఇష్టం అంటున్నావు. మరి అమ్మ ఆరోగ్యం వాళ్ళ విషయం తెలిసిందా? తెలుసు సార్. నాకు తెలిసినాక కేసులు చాలా ఉన్నాయి సార్. 10-12 కేసులు పెట్టారు. బెయిల్ తీసుకున్న సోమతి కూడా లేకుండా సార్. అప్పుడు ఇక మా నాయన ఇట్లా బెయిల్ తీస్తాను కూడా పైసలు లేవని చెప్పి రాకపోయేది. చనిపోయినాక మేజిస్ట్రేట్ గారు తాడ పర్మిషన్ తీసుకొని సాగు తీసుకుపోతారు సార్. అట్లా అటువంటి అమ్మ చనిపోయినప్పుడు జైల్లో ఉండి అసలు నువ్వేమనుకున్నావు? నేను అసలు నాకు బతకాలని కూడా ఆశ లేకుండా సార్. నేను నన్ను కన్న పాపానికి ఆమె తలవరు కూడా పెట్టలేని పరిస్థితి అయిపోయింది. నేను చాలా కోల్పోయినా మా అమ్మకు. ఆ రోజు అసలు ఏడుపు అనేది ఆగలేదు. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం సార్ నాకు. అట్టనే మళ్ళీ మా అక్క చనిపోయినా కూడా అక్కను కూడా చూసుకోలేని పరిస్థితి నాది. అమ్మకు కోల్పోయినా నేను అసలు ఎందుకు ఉన్నా నేను భూమి మీద అని ఇట్లా అనిపించింది నాకు. తర్వాత ఇంటికి వచ్చినాక కూడా ఊళ్ళేకి రాగానే అందరూ తిట్టడం నన్ను. అమ్మని చూసుకోలే, అక్కను చూసుకోలే, ఎందుకురా నువ్వు ఊళ్ళకి ఎందుకు వస్తున్నావు, మళ్ళీ